నేను నేటిదాకా వైఎస్ఆర్ అభిమానినే తప్ప కార్యకర్తను కాదు. ఒక వ్యక్తి వైఎస్ఆర్ అభిమానం అవుతానికి 3 కారణాలు ఉంటాయి. నేను కర్ణాటక నుంచి ఆంధ్ర వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు లేని రోజుల్లో చిన్ననండ్రగోలు గ్రామంలో ఆదర్శ రైతు కింద రాజశేఖర రెడ్డి గారు నెలకి 3,000 రూపాయల జీతం సంవత్సరంన్నర నిడమరులో నేను తీసుకున్నాను. కానీ రాజకీయాలు ముందుకు వచ్చిన తర్వాత ఆయన పేదవాడినే చూశాడు తప్ప కులాన్ని చూడలేడు. ఆ కులానికో ఒక ప్రాంతానికో చెందినవాడని చెప్పి నాది ఆదర్శ రైతుతో పాటు ఆ గ్రామంలో ఓటర్ ఐడి, ఈవెన్ రేషన్ కార్డుని కూడా తీసివేసి ఒక కులమో ఒక ముసుగో పెట్టుకుని నేటిదాకా 16 సంవత్సరాల దాకా ఒక కార్యకర్తగా సభ్యత్వం తెచ్చుకోలేకపోయాను. కానీ గోపీనాథపట్నం గ్రామంలో ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్ గారు అవనివ్వండి, పార్టీ ప్రెసిడెంట్ గారు అవనివ్వండి, ఇతర నాయకులు అవనివ్వండి, వైఎస్ఆర్ అంటే ఒక కులమో ఒక మతమో కాదు, ఒక పేదవాడి నినాదం అనేది గుర్తు చేస్తూ సభ్యత్వానికి దానికి సపోర్ట్ చేసి ఏ వ్యక్తికైనా సభ్యత్వం ఉండొచ్చు అని చెప్పి మా పార్టీ ప్రెసిడెంట్ గారు త్రిమూర్తులు గారు, లక్ష్మణరావు గారు మరియు విష్ణు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఒక కార్యకర్తగా నీలం పుస్తకంలో ఎర్ర అక్షరాలతో కార్యకర్త నమోదు చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.